హలో వ్యూస్, వెల్కమ్ టు ద సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ నేను ఈ రోజు నుంచి మీకు జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోని కొన్ని క్వశ్చన్స్ని అంటే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కొంతమంది అడిగారు కూడాను. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈపీఎఫ్ఓ లెవెల్లో ఎగ్జామ్లో మనకి అంత మరీ డెప్త్గా రావు క్వశ్చన్స్, సిఏ లెవెల్లో క్వశ్చన్స్ రావండి. ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి కొంచెం రీజనబుల్గానే క్వశ్చన్స్ వస్తాయి, అవి మనం సాల్వ్ చేయొచ్చు. సో మెయిన్లీ ఫోకస్డ్ ఏరియా గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడం కానీ, లేదా లాస్ని క్యాలిక్యులేషన్ చేయడం కానీ, ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత క్లెయిమ్ అవుతుంది క్యాలిక్యులేట్ చేయడం కానీ, ఇలాంటి క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్లో చూడండి, ఈ క్వశ్చన్లోని క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సబ్జెక్ట్ టు ద యావరేజ్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఇన్సూరెన్స్ అమౌంట్ మనకు ఎంత క్లెయిమ్ యాక్చువల్గా ఇన్సూర్డ్ వాల్యూ 50,000 రూపీస్. ఓకే, బట్ ఇక్కడ టోటల్ కాస్ట్ ఆఫ్ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ 75,000. అండ్ నెక్స్ట్ సెల్వేజ్ స్టాక్ 15,000. నార్మల్గా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఎంత ఉంది 75,000, కానీ ఈ 75,000 స్టాక్లోంచి మనం 15,000 స్టాక్ని వాడేసాం. కాబట్టి ఎంత ఫైర్ మనకి అయింది ఇక్కడ యాక్చువల్గా 7 - 1 60,000 స్టాక్ మనకి ఫైర్ యాక్సిడెంట్లో ఉంది. ఓకే, సో మనకి ఇది లాస్ అయిన స్టాక్ అండి. ఆల్రెడీ 50,000 మనకి వెళ్ళిపోయింది బయటకి, వాడేసాం వాటిని. సో 60,000 స్టాక్ మనకి ఫైర్ యాక్సిడెంట్లో ఉంది. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ క్లెయిమ్కి ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి లాస్ అయిన స్టాకు, లాస్ ఆఫ్ స్టాక్ ఇంటూ ఎంత ఇన్సూర్డ్ అమౌంట్ మనం కట్టింది బై టోటల్ స్టాక్, టోటల్ కాస్ట్ ఆఫ్ దట్ స్టాక్. ఓకే, సో ఇక్కడ మనకి లాస్ ఆఫ్ స్టాక్ ఎంత చెప్పాను మీకు, 60,000 వచ్చింది, రైట్? ఇక్కడ వాల్యూ 60,000 వచ్చింది ఇంటూ మనకి ఇన్సూర్డ్ అమౌంట్ 50,000 బై టోటల్ కాస్ట్ ఎంత మనకి 75,000 రూపీస్, రైట్? టోటల్ కాస్ట్ 75,000 రూపీస్. సో జస్ట్ వీటిని క్యాలిక్యులేషన్స్ చేస్తే మనకి వాల్యూ 40,000 వస్తుందండి. సింప్లిఫై 515s, 500s, here 3 zeros complete కదా, 5 10s, next 5 3s, 5 2s, so 3 1s, 3 2s, 20,000. so 2,000 into 20,000 into 2, we will get the answer 40,000. so option B is the correct answer. Now see the second question here. Calculate the value of closing stock based on the following information. Sales ఇచ్చారు, సేల్స్ రిటర్న్ అంటే 60,000 సేల్స్లో మనకి రిటర్న్ వచ్చేసింది 12,000 రూపీస్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ 20% ఆఫ్ నెట్ సేల్స్. ఓకే, అండ్ పర్చేసెస్ 36,000, ఓపెనింగ్ స్టాక్ 10,000 రూపీస్. సో ఇక్కడ మనకి సేల్స్ 60,000 కదండి. సో నెట్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 60,000లోంచి మనకి రిటర్న్ వచ్చేసింది 12,000, రైట్? సో 60,000 మైనస్ 12,000, we will get 48,000. ఇవి మనకి నెట్ సేల్స్, రైట్? ఇవి నెట్ సేల్స్. నెట్ సేల్స్ మీద మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎంత 20% ఆన్ 20% ఆఫ్ నెట్ సేల్స్. 20% ఆఫ్ నెట్ సేల్స్ ఇన్ ద సెన్స్ 20/100 ఇంటూ 48,000. జస్ట్ సింప్లీ 48 2s are 96 and 2 zeros. So 9,600 is the gross profit value. Now the formula here, gross profit is equal to net sales minus cost of goods sold. Cost of goods sold ki formula ఏంటంటే cost of goods sold is equal to opening stock ఎంత ఉందో అది ప్లస్ నెట్ పర్చేసెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవి మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇక్కడ మనకు ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు, పర్చేజెస్ ఇచ్చాడు, మొత్తం పర్చేజెస్ ఈక్వల్ టు నెట్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో పర్చేజ్ 36,000 డైరెక్ట్గా ఇచ్చారు. సో గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ సేల్స్ ఎంత అయింది మనకి 48,000 మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో ఓపెనింగ్ స్టాక్ ఎంత 10,000 ప్లస్ నెట్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మొత్తం మనకి 36,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ మనకు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్లోజింగ్ స్టాక్. నౌ గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ మనకి 9,600 ఉంది. సో హియర్ 48,000 మైనస్ 46,000 మనకి ఏంటి వస్తుంది 2,000 వస్తుంది, రైట్? 9,600 ఈజ్ ఈక్వల్ టు 2,000 మైనస్ క్లోజింగ్ స్టాక్. జస్ట్ సింప్లీ సిఎస్ సీట్ వచ్చేసి 96 వెళ్ళిందంటే మనకి 7,600 ఆన్సర్ వస్తుందండి, రైట్? సో దిస్ ఈజ్ ద క్లోజింగ్ స్టాక్ వాల్యూ. ఇదే ఫార్ములాని మనకి
సేల్స్ ఇచ్చి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ ఇచ్చి గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయమంటారు, లేదా గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ ఇచ్చి నెట్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, గ్రాస్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు నెట్ సేల్స్. నెట్ సేల్స్ అంటే ఏంటి, మళ్ళీ మనకి సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్ అయిపోయినవి, అది నెట్ సేల్స్, రైట్. సో నెట్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. క్లియర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ సబ్జెక్ట్ టు ద యావరేజ్ క్లాస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్సూరెన్స్ మనకి వాల్యూ ఎంత 1,50,000, టోటల్ స్టాక్ ఎంత మనకి ఫైర్ అయినప్పుడు 2,75,000 ఉంది, ఫైన్. 2,75,000 మైనస్ వాడేసిన స్టాక్ ఎంత, సాల్వేజ్డ్ స్టాక్ ఎంత ఉంది 55,000. సో 55,000ని సబ్స్ట్రాక్ట్ చేయండి. ఫైర్ యాక్సిడెంట్లో మనకి లాస్ అయినది ఎంత, మనకి 5లో 5 పోతే 0, 7 to 2,22,000 మనకి లాస్ అయిన అమౌంట్. నౌ మీకు ఏం చెప్పాను, ఎష్యూడ్ క్లెయిమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆఫ్ స్టాక్ ఎంత అయిందో అది ఎట్ ద టైమ్ ఆఫ్ ఫైర్ ఇంటూ మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ బై టోటల్ స్టాక్, రైట్. సో లాస్ ఆఫ్ స్టాక్ ఎంత మనకి 2,20,000 ఇంటూ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత 1,50,000 బై టోటల్ అమౌంట్ ఎంత అండి 2,75,000. సో సింప్లీ 3 zeros కట్ చేయండి అండ్ 5 టేబుల్తో కట్ అవుతుంది, బికాస్ 5 ఎండింగ్ విత్ 5 కాబట్టి 5 5s are 25 అండ్ అగైన్ 2 is there, 5 5s are and here 5 30s are and next 5 11s are and 5 6 are 30. Next 11 1s are 11 2s are 2 0 0 0 0. So 6 2s are 12 0 0 0 0. సో దిస్ ఈస్ ద ఫైనల్ వాల్యూ. ఇది మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇంత వస్తుంది, 1,20,000 వస్తుంది, రైట్. 1,20,000 దిస్ ఈస్ ద ఫైనల్ వాల్యూ అండి. క్లియర్ అండి, అర్థమైంది కదా. సో మనకి గ్రాస్ ప్రాఫిట్కి అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్కి ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, లాస్ ఆఫ్ స్టాక్ ఇంటూ ఇన్సూరెన్స్ అమౌంట్ బై టోటల్ కాస్ట్, ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ ఈ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Keep watching, do subscribe. Thank you so much.